ప్రభునందు మరి దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక. దేవుడు మిమ్మలను ఆశీర్వదించి దీవించునుగాక. దేవునిరా బాగున్నారా? దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. దేవునిరా, మీరు మేలు పొందాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన. తండ్రి యేసయ్య, నీ వాక్యము ధ్యానిస్తూ ఉండగా వినేటటువంటి వారికి మేలు కలుగునట్లుగా చేయి నాయన. వారి సమస్యలను పరిష్కరించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునిరా, 23వ కీర్తన నేను ధ్యానించాలి అని ఆశపడుతున్నాను. ఈ కీర్తన ద్వారా దేవుడు తప్పకుండా మీతో మాట్లాడతాడు. దేవునిరా, 23వ కీర్తన దాదాపు 3000 సంవత్సరాల క్రితం రాయబడింది. ఈ యొక్క కీర్తన దావీదు తన కుమారుడైన అబ్షలోము తరుముతూ ఉంటే ఎంతో బాధలో, కష్టాల్లో, శ్రమలో ఉండి, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు అనే మాట దావీదు ఫిలిష్తీయుల దగ్గర వారు ఆయన్ని భోజనం పెట్టినట్లుగా మనం చూస్తాము. సరే దేవునిరా, ప్రాముఖ్యమైనది ఏంటంటే మన యొక్క జీవితాల్లో యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. యెహోవా అంటే సార్వభౌముడు, ఆయన నిత్యుడు, స్వయంభవుడు అని. దేవుడిరా, ఒక వ్యక్తి దేవుని వైపు తిరిగిన తర్వాత ఆ దినాల్లో కూడా, దావీదు దినాల్లో కూడా మరి బయలు దేవతలు, అస్తరోతు దేవత, అంతిమ దేవి దేవతలను వారు ఆరాధిస్తూ ఉండేవారు. మరి దావీదు నిజరక్షకుడైన యేసు వైపు ఆయన్ని నేను సేవించాలి, సృష్టికర్త అయిన దేవుణ్ణి నేను ఆరాధించాలి, నేను సేవించాలి అని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. మన యొక్క జీవితాల్లో కూడా మనము ఒక నిర్ణయాన్ని, దేవుని వెంబడించాలి, నేను దేవుని కొరకు బ్రతకాలి, ఆయన్ని హత్తుకోవాలి, నేను ఆయన్ని వెంబడించాలి, ఆయన కొరకు జీవించాలి అని దావీదు అతడు తీర్మానం చేసుకున్నాడు. అలాగే నీ జీవితంలో కూడా ఈ విగ్రహారాధన దేశంలో మొట్టమొదట దేవునిరా ఒక మాట చెప్తాను, దేవుణ్ణి వెంబడించాలి అని నిర్ణయించుకున్నావే, మారు మనసు పొందాలి, బాప్తీసం తీసుకోవాలి అని నువ్వు దేవుని దగ్గర ఒక నిర్ణయం తీసుకున్నావే, ఆ తొలి అనుభవాన్ని నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవుడిరా, సృష్టికర్తన దేవుణ్ణి ఒక కాపరిగా, నేను ఒక గొర్రెగా దావీదు ఎంచుకున్నట్లుగా మనం చూస్తాము. దావీదు గొర్రెలను కాశాడు. దాదాపు 16 సంవత్సరాలప్పుడు ఆయన అభిషేకించబడ్డాడు. దాదాపు 30 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆయన గొర్రెల కాపరిగా జీవించాడు. దేవుడిరా, గొర్రె అండి 2 విధాలుగా ఉంటుంది. గొర్రెట తిరగబడదు, మీరు గమనించారా? రెండవది పారిపోదు. ప్రతి జంతువుకి 2 లక్షణాలు ఉంటాయి. పారిపోనన్నా పారిపోవాలి, లేకపోతే తిరగబడినైనా తిరగబడాలి. కానీ 2 గొర్రెకు చేత కాదు. అది పారిపోను లేదు, లేకపోతే పోట్లాడలేదు. మరి అలాంటి గొర్రెను మనం చూస్తాము. ప్రాముఖ్యంగా దావీదు చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవునిరా, దేవుని కొరకు ఒక నిర్ణయం తీసుకున్నావు, ఆయన వెంబడించాలని. ఏమండి, అయితే వెంబడించుట అంటే ఏంటి? ఆయన కొరకు జీవించటం అంటే ఏంటి? ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి. ఏమండి, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఎంత పరిస్థితి ఎదురొచ్చినా నువ్వు ఆగిపోకుండా కొనసాగాలి. అదే దేవునితో నీకున్నటువంటి నిర్ణయము. ఇక్కడ నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా నేను దేవుని కొరకే బ్రతుకుతాను అని ఆయన ఒక తీర్మానం చేసుకున్నట్లుగా మనం చూస్తాము. యెహోవా నా కాపరి. దేవునిరా, ఒక గొర్రెగా ఎంచుకుంటున్నాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడిని ఒక కాపరిగా చేసుకున్నాడు. మన దేవుడు
మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రెల కొరకై ప్రాణమిచ్చాడు. యేసు ప్రభు రాబోతున్నాడు, ఆయన అందరి కొరకు ప్రాణం ఇవ్వబోతున్నాడు అని ముందుగానే దావీదు ద్వారా ప్రవచనాత్మకంగా ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తాము. దేవునిరా, మరొక మాట ఏంటంటే ఆయన మంచి కాపరిగా ఈ భూమి మీదకి వచ్చాడు, అందరి కొరకు రక్తం చిందించాడు కల్వరిలో. నా శిక్ష మన శిక్ష అంతటిని ఆయన వెల చెల్లించాడు, అలాగే మరణించాడు, పునరుద్ధరణై తిరిగి లేచాడు. ఆయన ప్రధాన కాపరిగా మన కొరకు రాబోతున్నాడు. ఆయన మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరిగా మనము యోహాను సువార్తలో మనం చూస్తాము, హెబ్రీ పత్రికలో మనం చూస్తాము. దేవుడురా, కాబట్టి ప్రత్యేకంగా యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనే మాట. ఒక వ్యక్తి సృష్టికర్త అయిన దేవుణ్ణి కాపరిగా చేసుకుంటే, నువ్వు ఒక గొర్రెగా నువ్వు ఉంటే లేమి అనేది ఉండదు. ఒక మాట, ఒక దైవజనుడట ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. ఒక మంచిగా పాటలు పాడేటటువంటి సింగరు యెహోవా నా కాపరి అనే పాట పాడాడట. అందరూ ఉర్రూతులాగుతూ అందరూ డ్యాన్స్ వేశారు. అయితే చివరికి ఆ మీటింగ్ ముగింపులోనికి వచ్చేసింది. పాట పాడి ఈయన వచ్చేసాడు. ఆ మీటింగ్ కన్వీనరు ఒక దైవ సేవకుడిని పిలిచాడట. ఆ దైవ సేవకుడు ముగింపు ప్రార్థన చేసేటప్పుడు నేను ఒక పాట పాడతాను అన్నాడట. పాడండి అని చెప్పగానే యెహోవా నా కాపరి అనే పాట అతడు ప్రారంభించాడు. మొదటి పాడినటువంటి ఆయన పాటను అనుసరించి అనేక మంది డ్యాన్స్ వేశారు, ఉల్లాసంగా సంతోషంగా ఉన్నారు. కానీ ఈ దైవజనుడు ఆ పాట పాడుతూ ఉంటే అందరూ ఏడుస్తున్నారట. అందరూ ఏడుస్తున్నారు. అయితే మొదట పాడినటువంటి ఆ సింగరు ఈ దైవ సేవకుడి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడట. అయ్యా, నేను పాడేటప్పుడు అందరూ ఉల్లాసంగా సంతోషంగా డ్యాన్స్ వేసుకుంటూ పాడారు, అయితే మీరు పాడుతున్నప్పుడు అందరూ ఏడ్చారేంటి అని అడిగాడట. అని కాదు, నీకు పాట మాత్రం తెలుసు, కానీ ఆ పాటలో ఉన్న ఆ కాపరి నాకు తెలుసు. ఆ కాపరిని నేను వెంబడిస్తున్నాను. ఆ కాపరి నాతో ఉన్నాడు, నేను ఆయనతో ఉన్నాను గొర్రెగా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవుడిరా, ఒక మాట దావీదు గారు, లేమి కలుగదు అంటవేంటి? జీవితంలో ఎన్నో అవసరతలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. లేమి కలుగదు అంటవేంటి? మరి ఇన్ని అవసరతలు సమస్యలు ఉన్నప్పుడు అది లేమే కదా. మరి లేమి లేదు అంటవేంటి అని అడిగితే, అని కాదు, సృష్టికర్త అయిన దేవుణ్ణి నేను కాపరిగా చేసుకున్నాను. ఆయన నా తండ్రి, ఆయన నా స్నేహితుడు, ఆయన నా యొక్క యజమానుడు, ఆయన నా స్నేహితుడు, నా ప్రియుడు, అన్నీ కూడా ఆయనే. అయితే అవసరతలు ఉన్నప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు యెహోవా ఈరేగా నాకు సహాయం చేస్తున్నాడు. యెహోవా ఈరేగా నా ప్రతి సమస్యను ఆయన పరిష్కరిస్తాడు. దేవుడురా, దేవుని యొక్క ఆ మహిమైశ్వర్యములో నీ ప్రతి అవసరత తీరుస్తాడు. నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా? రెండవది, అని కాదు దావీదు గారు, మనము భౌతికమైన ప్రపంచంలో ఉంటున్నాం, ఈ శరీరంలో ఉంటున్నాం, ఎన్నో బలహీనతలు వస్తాయి. మరి బలహీనతలు వచ్చినప్పుడు మరి లేమే కదా, లేమి కలుగదంటవేంటి? అని కాదు, నేను ఆయన్ని కాపరిగా చేసుకున్నాను. ఒకవేళ వ్యాధి బాధలు వచ్చిన యెహోవా రాఫాగా నన్ను స్వస్థపరుస్తున్నాడు. మరొక మాట, ఎన్నో పోరాటాలు, ఎన్నో నిందలు, అవమానాలు ఉంటాయి కదా. మరి అన్నీ ఉన్నప్పుడు, ఆ సమస్యలు గుండా, పోరాటాలు గుండా వెళ్తున్నప్పుడు మరి అది లేమే కదా అంటే, అని కాదు, యెహోవా నిస్సీగా నా పక్షంగా దేవుడు యుద్ధం చేసేవాడు నా పక్షంగా ఉన్నాడు. యెహోవా షమ్మాగా నాతో ఉన్నాడు. కాబట్టి దేవుడిరా, నీకు అలాగే ఉన్నాడా దేవుడు? నీ జీవితంలో నీ సమస్యలను చక్కబెట్టగలడు, నీ సమస్యను పరిష్కరించగలడు, నీ అవసరతలు తీర్చగలడు. నన్ను దేవుడు స్వస్థపరుస్తాడు. నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును. ఆయన శక్తివంతుడు. నేను నా జీవితాన్ని ఆయన చేతిలో పెట్టుకున్నాను. చివరి వరకు ఆయన నన్ను నడిపిస్తాడని నేను విశ్వాసం ఉంచుతున్నాను అని చెప్పగలుగుతున్నావా? దేవుడురా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు.
దేవుడురా, దేవుడే నీకు కాపరిగా ఉంటే లేమి అంటూ ఉండదు. ఏమండి, యెహోవా అందరికీ కాపరి అనటం వేరు, యెహోవా నా కాపరి అని అనటం వేరు. రెండవ మాట ఏమండి, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుణ చేయుచున్నాడు. గొర్రెనట కాపరి పచ్చిగల చోట్ల ఆయన పరుణ చేస్తూ ఉంటాడట. మీరు గమనించారా? పచ్చిక చాలా ఒత్తుగా లేకపోతే ఒక పరుపులాగా ఉంటుంది. పచ్చిక అంటే చాలా ఆరోగ్యవంతమైన వాతావరణం, సంతోషకరమైన వాతావరణంలో, లేకపోతే అలాంటి వాతావరణంలో కాపరి ఆ గొర్రెలను పండుకోబెడుతున్నాడట. మీరు గమనించారా? గొర్రెలు ఎప్పుడు పండుకోవు, ఎప్పుడు వాటికి నిద్ర రావు అంటే, దేవుడిరా, ఒక పులిని కానీ నక్కను కానీ ఒక తొడేలు కానీ దూరం నుండి చూచినప్పుడు గొర్రెలు నిద్రపోలేవట. అంటే లోపల భయము, గొర్రెకు లోపల భయము ఆందోళన ఉంటే ఆ గొర్రె నిద్రపోదు. దేవుడిరా, నీ జీవితంలో ఏ భయాలు, చాలామంది త్రాగితేనే నేను నిద్రపోతానండి, లేకపోతే ఏమంటే చాలామందికి నిద్ర రావట్లేదండి. ఏమంటే దేవుని యందు సరైన విశ్వాసము ఉంచావా? ఏమంటే విశ్వసించువాడు కలవరపడడు, విశ్వసించువాడు చింతించడు, కృంగిపోడు. నీ తీర్మానము సరైంది అయితే నువ్వు తప్పకుండా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఏ భయపడిన అవసరం లేదు అని 365 రోజులు 365 సార్లు బైబిల్లో భయపడొద్దు. రెండో మాట, గొర్రెపోతులు అండి ఎక్కువగా ఆధిపత్యం కోసం పోరాడుతూ ఉంటాయి గొర్రెల దొడ్డులో. అలాంటి సమయంలో గొర్రెలు నిద్రపోలేవు. అలాగే దేవునిరా, ఇంట్లోనే నీ అత్త ఇలా అందని, కానీ నీకు వ్యతిరేకంగా ఎవరైనా నిన్ను మాట్లాడినా ఆ మాట లేకపోతే ఆ మాట అనుసరించి నువ్వు నిద్రపోలేకపోతున్నావేమో, అత్త లేకపోతే కోడలు ఈ విధంగా అందని, నా భర్త ఈ విధంగా నన్ను అన్నాడని, నా భార్య ఇలాగ అందని, ఈ రోజున భార్యను బట్టి భర్త నిద్రపోలేని వారుగా, ప్రశాంతత లేని వారుగా ఉంటున్నారు. తల్లి, నీ జీవితంలో ఒకటి భయము, రెండవది ఏదో ఒక నింద అవమానము నీకు వచ్చిందని నువ్వు నిద్రపోవట్లేదేమో, మూడవది దేవునిరా, గొర్రెకు ఆకలి అయితే నిద్ర పట్టదు. నాలుగవది దేవునిరా, బలిపీఠం దగ్గర గొర్రె కొరువుని దేవునికి అర్పణగా అది అర్పిస్తారు. అలాగే గొర్రె బొచ్చుని కత్తిరించి అండి వస్త్రాలుగా తయారు చేస్తూ ఉంటారు. అలాగే గొర్రెకు బొచ్చు ఎక్కువగా ఉంటే అది నిద్రపోలేదట. దేవుడిరా, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుణ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. దేవుడిరా, దేవుడు నీకు కాపరిగా ఉంటే, నువ్వు ఒక గొర్రెవుగా ఉంటే, ఆ కాపరి శాంతికరమైన జలముల యొద్ద పారుతున్న వాటర్లో గొర్రె నీళ్లు త్రాగలేదట. అందుకే ఇజ్రాయెల్ దేశంలో ఆ యొక్క గొర్రెల్ని తెల్లవారుజామునే మేల్కొల్పుతారట. 5 గంటలకే కాపరులు ఆ పచ్చిక బయలులోనికి పంపుతారు. ఆ గొర్రె మంచుతో కప్పబడిన ఆ గడ్డి తిన్నప్పుడు ఇంకా గొర్రె నీళ్లు త్రాగనవసరంలా. ఏమండి, అది పుష్టిగా పుష్కలంగా తెల్లవారుజామున. దేవుడిరా, నువ్వు ఆత్మీయ ఆహారాన్ని కూడా నువ్వు భుజించాలి. దేవుని వాక్యము అలాగే ప్రార్థన, తెల్లవారుజామున లేచి నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభిస్తే దేవుడు నీకు దేవుడిగా ఉంటాడు, ఆయన నీకు కాపరిగా ఉంటాడు, ఆయన నీకు స్నేహితుడిగా ఉంటాడు, ఆయన నీకు ప్రియుడిగా ఉంటాడు. నువ్వు దేవునితో అన్యోన్య సహవాసము కలిగిన వ్యక్తిగా ఉంటే ప్రతిరోజు నిన్ను ఆయన తృప్తిపరుస్తూ ఉంటాడు. ఒక్కొక్క క్రొత్త విషయాలతో దేవుడు అనేక రెవల్యూషన్స్, మీరు గమనించారా, అనేక ప్రత్యక్షతలు దేవుడు నీకు ఇస్తాడు. దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉంటే నువ్వెప్పుడు కృంగిపోవు, చింతించవు, కలవరపడవు. ఏమండి, భయం అనేది నీలో ఉండదు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నిన్ను నడిపిస్తాడు. గొర్రె పుష్కలంగా తెల్లవారుజామున మంచుతో కప్పబడిన ఆ యొక్క గడ్డి తింటే అది ఎంతో ఆరోగ్యదాయకంగా ఉంటుందట. గొర్రెలను యజమాని ఇశ్రాయేలు యొక్క కొండల మీదకి వాటిని నడిపిస్తూ ఉంటారు. రెండవది, దేవుడిరా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పాడు చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణానికి ఆయన సేద తీర్చుచున్నాడు. మీరు గమనించారా, నీ యొక్క ప్రాణానికి ఎల్లప్పుడూ ఏమండి నీకు సేద తీరుస్తూ ఉంటాడు. కష్టపడి పనిచేసేవాళ్ళు కాసేపు రిలాక్స్గా ఉంటే
వాళ్ళు నూతన బలాన్ని పుంజుకుంటూ ఉంటారు. దేవునిరా, గొర్రె అలసిపోయిందనుకోండి, గొర్రెల కాపరి భుజం మీద ఎత్తుకొని వాటిని నడిపిస్తూ ఉంటాడు. మీరు గమనించారా? చిన్నపిల్లల్ని తల్లి తండ్రి ఎత్తుకొని మరి మార్కెట్ కూడల్లో లేకపోతే రోడ్ల మీద తల్లిదండ్రులు ఎత్తుకొని పిల్లల్ని మోస్తూ ఉంటారు. అలాగే దేవునిరా, నిన్ను ముదిమి వచ్చు వరకు ఎత్తుకునేవాడు దేవుడే. నీ జీవితంలో నడవలేని స్థితిలో, ఆత్మీయ జీవితంలో నడవలేని స్థితిలో జీవితాన్ని జీవించలేను అని అనుకుంటున్నావా? ఆయన నీ ప్రాణానికి సేద తీర్చే దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నీతి మార్గాల్లో ఆయన నడిపించుచున్నాడు. దేవుడండి నిన్ను నీతి మార్గాల్లో ఆయన నడిపిస్తూ ఉంటాడు. మన యొక్క జీవితాల్లో కాపరి గొర్రెలను నడిపించినట్లుగా ఆయన ముందుండి నడిపిస్తాడండి. గొర్రెలకేమో కాపరి ముందుంటాడట. ఆ యొక్క గొర్రెలు కాపరి స్వరాన్ని వింటాయట. దేవుని యొక్క స్వరము మెల్లని చల్లని స్వరము. నువ్వు గనక కాపరి స్వరాన్ని కనుక నువ్వు వింటే నువ్వు మర్చిపోలేవు. దేవుని వాక్యాన్ని అనుసరించి నీతి మార్గాల్లో ఆయన నడిపించాలని చూస్తున్నాడు. మీరు గమనించారా? నీతి మార్గము అంటే ఎవరైతే దేవుని ఆత్మతో నింపబడి దేవుని ఆత్మను అనుసరించి నడిచిన వారముగా ఉండాలి. అప్పుడు వారు దేవుని కుమారులుగా ఎంచబడతారు. సర్వసత్యములోనికి ఆయన నడిపిస్తాడు. నీతి మార్గము, యథార్థమైన మార్గం, పరిశుద్ధమైన మార్గములో నువ్వు నడవాలి. కానీ ప్రతిరోజు నీకు బోధిస్తూ ఉంటాడు. ఈరోజు దేవునితో నడిచావా? నిన్న నడిచావా? అలాగే రేపు కూడా నిన్ను నడిపిస్తాడు నీతి మార్గాల్లో, యథార్థమైన మార్గాల్లో. పరలోకానికి మనము చేరేంత వరకు ఆయన నీతి మార్గాలు నడిపిస్తాడండి. నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడు. అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని విడిపిస్తాడు. యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాటి నడుచుకుంటారట. నువ్వు నడుస్తున్నావా తల్లి? అనుదినము దేవునితో నడిచే అనుభవము కనుక నువ్వు కలిగి ఉంటే నువ్వు ఎంతో ధన్యురాలవి. ఈ రోజునండి దేవునితో నడిచేవారు లేరు. స్వస్థతల కొరకు పరిగెత్తుతున్నారు, లేకపోతే ఆ యొక్క స్వస్థశాల కొరకు అక్కడని ఇక్కడని పరిగెత్తుతున్నారు. నీ యొక్క జీవితంలో నువ్వు దేవునితో నడిచే అనుభవం నువ్వు పొందుకోవాలి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. గాఢాంధకారం అంటే మరణపు లోయ. ఎవరైనా నీ భర్తను పోగొట్టుకున్నావేమో, లేకపోతే నీ బిడ్డలను నువ్వు పోగొట్టుకున్నావేమో, ఆ స్థితిలో కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. దేవుడిరా, ఆయన మంచి కాపరి, ఆయన గొప్ప కాపరి. నీ జీవితంలో నిన్ను విడిచిపెట్టాడు. నువ్వు కృంగిపోవటానికి వీల్లేదు. మనము కూడా ఎన్నో మరణాంధకారపు లోయల్లో నుంచి మనం వెళ్ళాలి. దేవుడిరా, నీవు తప్పకుండా నిన్ను నడిపిస్తాడు. తప్పిపోయిన గొర్రె కొరకు బయలుదేరి వెతకటానికి వెళ్తాడు. నువ్వు కూడా దేవుని సన్నిధిలో తప్పిపోయావేమో, తప్పిపోయిన స్థితిలో ఉన్న నిన్ను వెతుకుతూ ఉన్నాడు. నీ వైపే చూస్తున్నాడు. దేవుడిరా, దేవుడు ఆయన ప్రధాన కాపరి, ఆయన మంచి కాపరి. గొర్రెల కాపరట వాచ్మెన్. ఆయన పరిశీలన చేస్తూ ఉంటాడు. ఏ గొర్రె ఎటు వెళ్తుందో, ఏ గొర్రె ఏం చేస్తుందో, అన్ని గొర్రెలు ఉన్నాయా లేదా, ఆయన నిన్ను పరిశీలన చేస్తున్నాడు. నువ్వు గనక దారి తప్పి నడుస్తూ ఉంటే నిన్ను ఆ మందలో చేర్చటానికి కాపరి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుడిరా, నీ జీవితంలో ఆయన నీకు కాపరిగా ఉన్నాడా? నువ్వు ఒక గొర్రెగా నువ్వు ఆయన వెంబడిస్తున్నావా? అయితే నిన్ను చూస్తున్నాడు, నిన్ను పరిశీలన చేస్తున్నాడు. దేవుడు ఎప్పుడైనా ఎవరినైనా విడిచిపెట్టడండి. నువ్వు దారి తప్పిన స్థితిలో ఉంటే మరలా దారిలోనికి ఆయన తెచ్చుకుంటాడు. నువ్వు నడవలేని స్థితిలో ఉంటే నిన్ను నడిపించటం ప్రారంభిస్తాడు. నేను చేయి విడిచిపెట్టాడు. ఒక తండ్రి అయినా తల్లి అయినా చేయి విడిచిపెడతారు, కానీ నీ దేవుడు మాత్రం నిన్ను చేయి విడిచిపెట్టాడు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరించిన ఏ భయమునకు నేను భయపడను. నేను భయపడను అని చెప్తున్నాడు. తల్లి, దావీదు యొక్క తీర్మానం, లేకపోతే దేవుణ్ణి హత్తుకునే ఆ తీరు, దేవుని యొక్క వెంబడించే ఆ యొక్క తీరును మనం చూస్తాము. నేను భయపడను. ఈరోజునండి ప్రతిదానికి బిడ్డల భవిష్యత్తు ఏమైపోద్దో, నా యొక్క భర్త ఏమైపోతాడో, లేకపోతే నా భార్య ఏమైపోద్దో, లేకపోతే నేను అప్పుల సమస్య గుండా వెళ్తూ అప్పులు ఎలా తీర్చబడతాయో అని చాలామంది దిగులుగా ఉంటూ ఉంటారు.
గాఢాంధకారపు లోయల్లో సంచరించిన నేను భయపడను. మీరు గమనించారా? నువ్వు భయపడుతున్నావా తల్లి? ఏ విషయంలో నువ్వు భయపడొద్దు. మన దేవుడు నమ్మదగినవాడు. మన దేవుడు నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును. మన దేవుడు ఎవరయ్యా అంటే దేవుడు చెయ్యి విడిచిపెట్టని వాడు. మన దేవుడు సజీవుడు అండి. మన దేవుడు ఎవరయ్యా అంటే ఆయన సజీవుడు. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును. నీ జీవితంలో గాఢాంధకారపు లోయను సంచరించిన ఏ భయముకు నేను భయపడను. రెండవది, నీ దుడ్డుకర్రయు నీ దండము నన్ను ఆదరించును. దుడ్డుకర్ర, దండము కాపరి దగ్గర రెండు ఉంటాయి. ఒక గొర్రె మంద నుండి ఒక అగాధంలో వెళ్ళిపోతూ ఉంటే ఆ దుడ్డుకర్ర పట్టుకొని ఆ కాపరి ఆపుతాడు గట్టిగా, ఆ యొక్క పడిపోకుండా అండి అది మందలో నుంచి వెళ్ళిపోకుండా కాపరి శ్రద్ధ తీసుకుంటూ ఉంటాడు, అపాయాన్ని గురి కాకుండా. రెండవది అండి మరొక చిన్న కర్ర ఉంటుంది, దాంతో గొర్రెను పెటాలమని కొడతాడు. ఏంటంటే చాలా గొర్రెలు కాపరి కొట్టడం వల్ల గాయపరచబడవచ్చు. మీరు గమనించారా? నువ్వు దారి తప్పి, లేకపోతే సంఘాన్ని విడిచిపెట్టి, దైవ సేవకుని విడిచిపెట్టి, లేకపోతే నీ సొంత మార్గాల్లో ఈ రోజునండి మొట్టమొదట నువ్వు దేవునితో నడవటం వేరు, నీ సొంత ఉద్దేశంతో నడవటం వేరు, నీ యొక్క స్నేహితులు సలహాను అనుసరించి నడవటం వేరు. దేవుని నడిచిన అనుభవమే మనం గమ్యాన్ని చేరుకోగలం. మీరు గమనించారా? చాలామంది సొంత మార్గాల్లో వెళ్తూ ఉంటే దేవుడు కొడతాడండి. ఒక సహోదరి చెప్పింది, యాక్సిడెంట్ జరిగింది, లేకపోతే కొంతమందికి గాయపరచబడుతూ ఉంటారు, లేకపోతే కాలో చెయ్యో ఇరుగుతూ ఉంటుంది. ఏంటంటే దేవుని సెలవు లేకుండా ఏది జరగలేదు. మీరు ఒక మాట అండి, నీకు ఒక ఎదురు దెబ్బ తగిలినప్పుడే నువ్వు గుర్తించాలి, నేను ఏమైనా దేవుని సన్నిధిలో నుంచి తప్పిపోయానేమో. నిన్ను నీవుగా పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. అంటే ఆయన దగ్గర దుడ్డుకర్ర ఉంది, దండము ఉంది, నన్ను ఆదరిస్తుంది అంటాడు. కాబట్టి దేవునిరా అండి నూనెతో నా తల అంటి ఉన్నావు. దేవునిరా అపోస్తులు దినాల్లో ఏమండి ఒక దైవ సేవకుడినైనా, ప్రవక్తనైనా, రాజునైనా అభిషేకించటానికి నూనె పోసేవాళ్ళు. అలాగే దేవునిరా ఈ సంఘము అభిషేకం ద్వారా ప్రారంభించబడింది. ఏమండి పెంతెకోస్తు పండుగ సమయంలో ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో నింపబడాలి. నూనెతో నా తల అంటి ఉన్నావు అండి. నూనె గొర్రె మీద పోసినప్పుడు వ్యాధినిరోధక శక్తిలాగా గొర్రె ఎంతగానో సురక్షితంగా ఉంటుందట. నీ జీవితంలో దేవుని ఆత్మాభిషేకం పొందుకుంటున్నావా? నా గిన్నె నిండి పొర్లుచున్నది. మీరు గమనించారా? దేవుని ఆత్మ అభిషేకం ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో నువ్వు ఇతరులకు దీవెనకరంగా ఉంటావు. నువ్వు దీవించబడటమే కాకుండా అనేక మందికి ఆశీర్వాద కారకుడుగా నువ్వు ఉంటావు. నీ పిల్లలు చెప్పొచ్చు, నా తల్లి ప్రార్థన నేను ఈ స్థితిలోకి వెళ్ళటానికి గల కారణం. లేకపోతే నువ్వు సంఘానికి కూడా ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటావు, నీ సమాజానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నువ్వు ఆస్వాదించబడతావు, ఆశీర్వాదాన్ని పంచిపెట్టిన వ్యక్తివుగా ఉంటావు, నువ్వు ఆత్మీయురాలుగా ఉంటావు, అనేక మందిని ఆత్మీయతను పంచిపెట్టే వ్యక్తివుగా ఉంటావు. నీతోనే ఆగిపోదు నీకున్న ఆశీర్వాదం. నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినముల నీయు కృపా క్షేమములే నా వెంట వస్తున్నాయి. కృప క్షేమము ఇవ్వండి. ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా దేవుడిరా నీ జీవితంలో అండి నువ్వు ఈ పని చేయలేకపోతున్నావేమో, ఈ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వలేకపోతున్నావేమో, అయితే కృప కనుక నీతో ఉంటే నువ్వు సక్సెస్. ఏదైతే నీకు సామర్థ్యం లేదో సామర్థ్యాన్ని ఇచ్చేది నీతో ఉన్న కృపే. పౌలు గారు దేవుని కృపను పొందుకున్నాడు. ఏమండి నా కృప నీకు చాలు. విశేషమైన ప్రత్యక్షతలు దేవుడు పౌలు గారికి ఏర్పాటు చేశాడు. అలాగే ఏమండి కృప క్షేమము. ఏమండి ఈ రోజున ఏమండి భయంకరమైన అపాయకరమైన దినాల్లో ఎవరికైనా అపాయం రావచ్చు, కానీ నీకు అపాయం రాదు. దేవుడు నీకు తోడుగా ఉంటే ఏమంటే తప్పిస్తూ ఉంటాడు. మనం 91వ కీర్తనలో ఏమంటే నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, రాయి తగులకుండా వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారట. అండి కృపా క్షేమములే నా వెంట వస్తాయి. నీ వెంట వచ్చేది ప్రతిదినము నువ్వు దేవుని వెంబడిస్తూ ఉంటే, దేవుని సంతోషపెడుతూ ఉంటే దేవుడు నీ వెంటే వస్తూ ఉంటాడు. ఆయన మంచి కాపరి, ఆయన నమ్మదగిన కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరిగా అండి
ఆ యొక్క చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తా. నీ వెంట దేవుని సన్నిధి, నువ్వు ఉద్యోగానికి వెళ్ళినా, నువ్వు ఇంట్లో ఉన్నా, వ్యాపారానికి వెళ్ళినా, నీ వెంట దేవుని సన్నిధిని నువ్వు మోసుకుని వెళ్ళాలి. దేవుని మందిరాల్లో గడపటానికి నువ్వు దేవుని సంఘంలో నువ్వు నిలిచి ఉండాలి, నువ్వు ఫలించాలి. కాబట్టి దేవునిరా, ఈ యొక్క యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పను చేస్తున్నాడు. నీకు కాపరేనా? ఆ దేవుడు నీకు కాపరేనా? కాపరి నువ్వు ఎరుగుదువా? అంటే నువ్వు ఒక గొర్రెవుగా దేవుని తలంచుకొని దేవుని మాట వింటున్నావా? దేవుని చిత్తం చేస్తున్నావా? అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన. తండ్రి, ఈ యొక్క వర్తమానం అనేక మందికి దీవెనకరంగా చేయండి. వృధా కాకుండా ఫలభరితంగా చేయి. విన్న వాక్యం ద్వారా అనేక మంది మేలు పొందినట్లుగా, బలపరచబడినట్లుగా చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.